నాకు వివరంగా చెప్పడానికి అభ్యంతరం అయితే చెప్పకు. నేనేమీ బలవంతం చేయను. కానీ చిట్టి, ఒక్కటి మాత్రం చెప్పగలను. మనం ఏదో జరగాలని ఆశించడం అది తప్పు కాదు, కానీ అది జరగలేదని నిరాశపడ్డం అది తప్పు. మన జీవితానికి మనమే షరతులు పెట్టుకోకూడదు. లైఫ్ని అన్కండిషనల్గా ప్రేమించాలి. కోరుకున్న ప్రతి కోరిక ఫలిస్తుందన్న గ్యారంటీ లేదు. అయినా జీవితాన్ని ప్రేమించాలి. జరిగిన దాంట్లో నుంచే మంచి ఏమిటని గ్రహించాలి. ఒక సంతృప్తితో ఫీల్ అవ్వాలి. ఒడిదుడుకులు ఇవన్నీ కామన్. మనం స్థిరంగా ఉండాలి, మనసు స్థిమితంగా ఉంచుకోవాలి. జీవితం మీద ప్రేమని, అభిమానాన్ని పెంచుకోవాలి. నీరసపడకూడదు, నిస్పృహ చెందకూడదు. ఏమన్నారు? నీరసపడకూడదు, నిస్పృహ చెందకూడదా? స్థిరంగా స్థిమితంగా ఉండాలా? నేను ఒక్క మాట అడగనా మిమ్మల్ని? అడుగు చిట్టి. మీరేమీ అనుకోకపోతే గతంలో ఉన్నట్టే ఇప్పుడు మీరున్నారా? పోనీ గతం దాకా ఎందుకు, నెల రోజుల క్రితం ఉన్నట్టే ఇప్పుడు మీరున్నారా? కరెక్టే. నెల ముందు నా మీద నాకే కోపంగా, ఎవరిని చూసినా చిరాగ్గా, జీవితంలో నాకే ఎందుకిన్ని కష్టాలు అన్నట్టుగా బాధ, నా పిల్లలు నాకెక్కడ దూరం అయిపోతారో అన్న భయంతో ఉండేదాన్ని. కానీ మరిప్పుడు అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు? అప్పుడు భయం ఎందుకో ఇప్పుడు కాస్త తగ్గింది. అప్పుడంత బాధ కూడా లేదు. కోపం కాస్త చల్లారింది. కానీ ఏదో తెలియని ఆందోళన, ఫ్యూచర్ కన్ఫ్యూజన్. అయినా పర్వాలేదు, అప్పటికన్నా కాస్త బెటర్గా ఫీల్ అవుతున్నాను. మీకు ఆందోళన తగ్గింది, కానీ నాకు ఆందోళన పెరిగింది. మీకు సాటిస్ఫై అవ్వడానికి ఏదో ఒక రీజన్ మీ మనసుని కన్విన్స్ చేసింది. కానీ నాకు అలా కాదు. జరుగుతున్న సంఘటనలు నన్ను భయపెడుతున్నాయి. ఎవరి ప్రయాణం ఎటు సాగుతుందో అన్న కలవరం నన్ను కలిచివేస్తుంది. ఇటు చూడు చిట్టి, నువ్వు చిన్నవాడివి, ఇలాంటి విషయాల్లో భయపడుకో. ఇలా చూడు, నీకంతా మంచి జరుగుతుంది. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. నీకు హామీ ఇస్తున్నాను, నీ బాధ నేను తీసుకుంటాను. నువ్వు నాతో షేర్ చేసుకో. నీకు తోడుగా నేనుంటాను. నీ వెన్ను చరిచి భయం పోగొట్టే నీకు మరో అమ్మనవుతాను. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం. నిన్ను చూస్తే నాకు నా కొడుకు గుర్తొస్తూ ఉంటాడు. నా కొడుకులాగే నువ్వు ఉంటావని నేను నీతో చెప్పాను కదా. నువ్వు బాధపడితే నా కొడుకు నా ఎదురుగా బాధపడుతున్నట్టుగా ఫీల్ అవుతాను. నువ్వు ఏడిస్తే నా హరే ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిన్ను చూసినప్పుడల్లా వాణ్ణి చూడాలని మనసు ఆరాటపడుతుంది. కానీ బయటికి చెప్పుకోలేను. నీలో వాణ్ణి చూసుకొని ఆనందపడుతున్నాను. నువ్వు నాకు బాగా దగ్గరయ్యాక వాడి దూరం ఫీల్ అవ్వడం మానేశాను. ప్లీజ్ ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. చిట్టి, నిన్నొక మాట అడగాలనిపిస్తుంది. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలవాలి. పిలుస్తావా? కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ఎంత తరుణ్, నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా
అమ్మా నీ చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం పదే పదే గుర్తొస్తున్నాడు. సాధ్యం ఇంకొక 10 రోజుల్లో నా హరితరుణ్ పుట్టినరోజు వస్తుంది. నీ ప్రేమ అమ్మే కదా ఆ రోజు నా తరుణ్ణి నాకు చూపిస్తావా చిట్టి? స్వార్థం లేని రూపం అమ్మే కదా. అమ్మా, నీ కళ్ళ ముందున్న ఈ చిట్టియే నీ కొడుకు హరితరుణని నీకెలా చెప్పాలి? నిద్రపోతున్నావా గుణశేఖర్? ఓ, నాకు దగ్గరైపోయావని మురిసిపోయాను. మనం త్వరలో ఒకటవుతామని ఆనందపడ్డాను. కానీ నీ మాజీ భార్య ఎదురయ్యి మన మధ్య చిచ్చు రేపింది కదూ. నీ మనసు చలించింది. మళ్ళీ ఆమె వైపు తొంగి చూస్తున్నావు కదూ. చూస్తా, నీ డైవర్షన్ కంటిన్యూ కానివ్వను. మళ్ళీ నా పక్కకొచ్చేలా మార్చుకుంటా. నిన్ను నిద్ర లేపుతా, నా గురించి ఆలోచించేలా చేస్తా. సౌమ్య, నేను నీ వాడిని అని నా చేతిలో నువ్వు చెయ్యేసి మాటిచ్చేలా మలుచుకుంటా. అయ్యో, సౌమ్య, ఎందుకు ఏడుస్తున్నావు? సౌమ్య, లుక్ ఇట్ మీ. సౌమ్య, 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 ఏమైంది? ఏమైంది సౌమ్యకి? ఎందుకు ఇలా నట్టింట్లో కూర్చొని అర్ధరాత్రి ఇలా ఏడుస్తుంది? చాలు, కదిలించగలిగాను. ఆలోచన మొదలైనట్టుంది. ఇంతకు మించి యాక్షన్ చేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తాడు. బెటర్ ఈ ఆలోచనలతోనే నా వైపు కదిలేలా చెయ్యాలి. సౌమ్య, ప్లీజ్, ఏమైందో చెప్పు. సౌమ్య, సౌమ్య.